ఓకే. నేను రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్ని. ఓకే సార్. ఆస్ట్రాలజీ సార్ కేస్ స్టడీకి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. సరే సార్, సబ్సిక్వెంట్ గా మీరు ఎలాగో ఎడిట్ చేస్తారు, సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి పబ్లిసైజ్ అంటే దాన్ని కట్ చేసేయండి సార్. అంటే మీరు ఎలాగో ఎడిట్ చేస్తారు కదా తర్వాత. ఎడిట్ చేసేది ఏం ఉండదు, రా వర్షనే పబ్లిష్ ఓకే. చేస్తాం. కాల్ ఎండ్ అయిన తర్వాత ఓకే. ఏమన్నా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడదాం అంటే మాట్లాడదాం. ఓకే సార్. ఓకే. ఏం ఎడిట్ చేయరనమాట. అసలు మనం ఎడిట్ చేసేది ఏం లేదు. మనం లైవ్ గా మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా జీవిస్తాం వాళ్ళకి చూపించాలనుకుంటాం అంతే. రైట్. ఓకే సార్. ఓకే సో సార్. డేట్ ఆఫ్ బర్త్ ఓకే. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అవును సార్. మీకు 22 ఒకవేళ జూలై మీకు 19. ఒకవేళ ప్రైవసీ రీజన్స్ ఉన్నాయనంటే ఈ కాల్ కన్వర్జేషన్ చెయ్యము. మీరు ప్రైవేట్ కన్సల్టేషన్ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు కూడా. నో వరీస్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే. ఓకే. మరి చేద్దామంటారా వద్దంటారా? ఓకే సార్, గో హెడ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 22 జూలై 1984. 22 జూలై 1984. టైమ్ ఆఫ్ బర్త్ 7:50 సార్. 7:50 ఈవినింగ్ పిఎం. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? సార్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. ఊరు వీరఘట్టం అంటే వస్తుంది యాక్చువల్గా, వీరఘట్టం మండలం. వీరఘట్టం. VEERAGH అని కొడితే వచ్చేస్తుంది. వీరఘట్టం శ్రీకాకుళం. ఓకే, వచ్చిందండి. సో వెరిఫై చేద్దాం ఒకసారి. టైం కరెక్ట్గా ఉందా? సార్ కొంచెం ఇటు అటు అవ్వచ్చు సార్, బట్ 5 minutes ఇటు అటు. 5 minutes అయితే ఏం కాదు, దాన్ని వెరిఫై చేద్దాం. ఓకే సార్. సో మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలో కూడా చెప్పండి. జాబ్ చేస్తున్నాను సార్. జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ లో గెజిటెడ్ ఆఫీసర్ గా చేస్తున్నాను. ఏంటిది జాబ్ రోల్? కస్టమ్స్ సార్. కస్టమ్స్, ఓకే ఓకే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించింది సార్. ఓకే. మీరేం చేయాల్సింది ఉంటుంది? అదే వెరిఫై చేయాలి. గూడ్స్ ఓకే. ఏదైతే వస్తుందో goods దాని వచ్చి వాల్యూ verify ఎంత చేయాలి. ఏంటి, ట్యాక్స్ ప్రాపర్ గా కంప్లైన్సెస్ చూసుకోవాలి ఇంకా. ఓకే, అర్థమైంది. సో 1950. సార్ టైం వెరిఫై చేద్దాం. 1950 అంటే ఇది మకర లగ్నం వచ్చింది కదా, తర్వాత 28 degrees పడింది, తర్వాత భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం వచ్చింది. సో చర లగ్నం శుక్ర నక్షత్రం అంటే 2012. టైం ఎందుకో కొంచెం ముందు పోతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. సో సో పక్కాగా నోట్ చేసిందా పేరెంట్స్? అంటే తాతయ్య వాళ్ళు అప్పుడు చేశారు సార్. మరి ఇదే అంటే నేను తెలిసిన దగ్గర నుంచి ఇదే టైం ఉంది సార్ నాకు. సాయంత్రం 7:50 అంతే కదా మీరు చెప్తుంది? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మనకి హెడ్ బయటికి రాగానే నోట్ చేస్తారు. సో బేబీ వచ్చి బ్రీత్ తీసుకోవడానికి కూడా ఒక 5-6 minutes పడతా ఉంటుంది. అట్లా కూడా అవుతుంది. ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది ఒక్కోసారి, రకరకాల డిఫరెన్సెస్. బట్ ఒక్క నిమిషం, దీన్ని మనం ఏదైనా అడ్జస్ట్ చేయాలి. రెలవెంట్ ఈవెంట్ ఏమైనా చెప్పాలి సార్? ఈవెంట్ కన్నా ముందే మ్యాథమెటికల్ గా వెరిఫై చేయాలి. సో ఓకే. అంటే 2056. ఓకే, నేను కుంభలగ్నం వేసుకుంటున్నాను. ఓకే సార్. ఓకే సార్. కుంభలగ్నం వేసుకుంటున్నాను. సో మకర లగ్నం ఎండింగ్ డిగ్రీస్ ఇచ్చారు. మీ హైట్ ఎంత చెప్పండి? 5'11" ఉన్నారా? 5'10" ఉన్నారా? 5'3" ఉన్నారా? లేదు సార్, 5'7". ఓకే ఓకే, యావరేజ్ హైట్లో ఉన్నారు. సో లగ్నం రేజింగ్ డిగ్రీస్లో పడింది. మార్స్ వచ్చేసేసి జూపిటర్ స్టార్లో ఉన్నాడు. మార్స్ వచ్చేసి తులలో 24 degrees ఉన్నాడు. బట్ ఏంటంటే మనం ఒక 5 minutes అహైడ్ వేసుకొని కుంభలగ్నం తీసుకుంటేనే మనకి నక్షత్రం లగ్నం కాంబినేషన్ సెటిల్ అవుతుంది. కాబట్టి మనం ముందుకు వేసుకోవాలి. అంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ అంటే మీరు 50 ఇచ్చారు, నేను 56 తీసుకున్నాను, అంటే 6 minutes అహైడ్ తీసుకున్నాను అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ 0.02 అట్లా వచ్చింది అనమాట డిగ్రీ. సరే, మీ క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో జాబ్ వచ్చింది?
జాబ్ సార్ 2014 నోటిఫికేషన్, 16 లో జాయిన్ అయ్యాను. 14 నోటిఫికేషన్, 14లో మీకు ఏం జరుగుతుందో చూద్దాం ఊరికే. ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 కంజైండ్ అవుతా ఉన్నది. ఓకే, 14లో అంటే ఇబ్బంది పెడతా ఉన్నది. మార్క్స్ ఒరిజినల్గా జూపిటర్ స్టార్లో ఉన్నాడు. ఓకే ఓకే, చాలా కష్టపెట్టింది, ఈజీగా ఇవ్వలేదు. ఓకే, సో చాలా చాలా కష్టపెట్టింది. అరే అంటే వచ్చింది ఉద్యోగం, ఓకే. రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహు ఈజ్ ఇన్ ద స్టార్. రాహు స్టార్ని ఎవరు ఆక్యుపై చేశారు? సాటర్న్ ఆక్యుపై చేశారు చార్ట్లో. సాటర్న్ లగ్నంలో వచ్చేసేసి 9th ఉన్నాడు. ఓకే, రాహు తర్వాత జూపిటర్ భుక్తి కన్నా ముందు వచ్చింది కదా, సో రాహులో రాహు వచ్చింది. ఓకే సరే, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు 15 కానీ 16 కానీ దాదాపు 17, 18 వరకు కూడా నేను దాదాపు ఆల్మోస్ట్ 19, ఓకే, అంటే గ్రోత్ కానీ హార్డ్ వర్క్ కానీ చాలా హెవీగా ఉందని చెప్తాను. అవుట్పుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా సాటిస్ఫాక్టరీగా లేనట్టుగా చూపిస్తా ఉంది. మీకు అట్టనే అనిపించిందా, వేరే ఏమన్నా అనిపించినాయా? అంతే సార్, అలాగే జరిగింది సార్. అంటే అక్కడ బాసిజం ప్లే అవుతుందా, ఏం ప్లే అవుతుందో తెలియదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 కంజైన్ చేస్తే కైండ్ ఆఫ్ యాక్సిడెంటల్ ఆస్పెక్ట్ అనమాట. కాబట్టి మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ చాలా ప్రెజర్ ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది, అదంతా చెప్పాల్సి వస్తుంది అనమాట. అలానే సన్న కూడా 10,000 స్క్వేర్ ఇస్తే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ ఉద్యోగం నుంచి మనకు 10,000, 10 లక్షలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా కుటుంబ అవసరాలకో ఆరోగ్యపరంగానో ఏటో వెళ్ళిపోతున్నాయి అనుకో, అప్పుడు మనం జాబ్ చేసిన ఎఫర్ట్ రిజల్ట్ రియలైజ్ కానట్టే కదా. కాబట్టి రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళిపోతున్నట్టు, మన పవర్ని కంప్లీట్గా మన వర్క్ నుంచి వచ్చే ఎఫర్ట్ని మనం రియలైజ్ చేసుకున్నట్టే చెప్పాలన్నమాట. కాబట్టి దాదాపు 4-5 ఏళ్ల పాటు, అంటే 14లో వచ్చింది, 16లో జాయిన్ అయ్యారు, 19 వరకు కూడా అనుకున్నంతగా ప్రోగ్రెస్ కానీ ప్రాస్పరస్గా కానీ చెప్పేదానికి ఏం లేకుండా పోయింది. మీకు అట్లాంటి సినారియోసే కనిపించాయి కదా? అంతే సార్. అంటే ఇది ట్రై చేసింది సివిల్స్ కోసం, ఐఏఎస్ కోసం. బట్ ఏంటంటే ఇది ఇంకా ఇది కూడా ప్యారలల్ గా రాయడం జరిగింది. సో ఇది క్రాక్ అయింది సార్, యాక్చువల్ గా క్రాక్ అయింది. కానీ మీకు అనుకున్నంత మనకు రావాల్సింది రాలేదు కాబట్టి మీకు డిసప్పాయింటింగ్ గానే ఉన్నది. ఎస్ సార్, ఈ రెండు చాలా డిఫరెంట్ లెవెల్స్ కదా, గ్రూప్ ఏ గ్రూప్ బి డిఫరెంట్ లెవెల్స్ కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ లేదు. సో జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా నేను ట్రై చేస్తూ వచ్చాను 2-3 years. తర్వాత ఇదే టైంలో కంప్లీట్ గా మానేద్దాం అని కూడా అనుకున్నారా? ఈ 2-3 సంవత్సరాల్లో కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాను సార్. ఓకే, దాని తర్వాత మళ్ళీ కొత్త ఆస్పెక్ట్ ఫామ్ అయితేనే మళ్ళీ కొత్త రేజ్ క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు కూడా సెల్ఫ్ ఎఫర్టే ఉంటుంది. ప్రోగ్రెసివ్ మళ్ళీ ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు. రాహుదశ జరుగుతూ ఉంది. రాహులో శని వచ్చాడు, శని స్టార్లో చతుర్థంలో ఉన్నాడు, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ 10,000 కంజంక్షన్ విత్ రెట్రోగ్రేడ్ జూపిటర్, పర్వాలేదు. కానీ ఒక బ్రేక్ ఈవెన్ మనం ప్రోగ్రెస్ని కొంత చెప్తా, నేను మీకు వచ్చినప్పుడు చెప్తా. అప్పటి వరకు సెల్ఫ్ ఎఫర్ట్ జరిగింది. సో ఆల్మోస్ట్ ఏం కాలేదు. ఇప్పుడే ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇయర్ 2024, ఒక 5-6 నెలలు ముందుకు వెనక్కి వేసుకోండి. కానీ 24-25 మధ్యలో, 23 ఎండింగ్ నుంచి 24 స్టార్టింగ్ నుంచి 25 వరకు వేసుకోండి. ప్రోగ్రెసివ్ 10,000 సెక్స్టైల్ టు నెటల్ మా సాట్రాను, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ టు రెట్రోగ్రేడ్ ఎఫెక్టెడ్ యురేనస్కి స్క్వేర్ అవడం వల్ల కొత్తవి చేసేదానికి స్కోప్ స్టార్ట్ అయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా రెట్రోగ్రేటెడ్ 10,000 స్క్వేర్ అవుతుంది అని అంటే రివర్సల్ రిజల్ట్ ఇస్తుంది, అంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అలానే ప్రోగ్రెసివ్ మార్స్ కూడా వీనస్కి ట్రైన్, అంటే చాలా కాలం తర్వాత ఒక ప్రోగ్రెస్ని స్టెప్ అందుకుంటుంది అనమాట. ఓకే, వీనస్ ఆక్యుపైడ్ శని నక్షత్ర, శని ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద 9th house. అంటే ఏంటిది, దెర్ ఇస్ అనదర్ డోర్ ఈజ్ ఆల్సో ఓపెన్డ్ అనమాట. కాబట్టి ఏంటిది, మీకు ఇంకొక సోర్స్ కానీ ఇంకోటి ఏదో చేయడానికి కానీ అసలు మీరు క్వశ్చన్ అడగలేదు కదా నన్ను. అదే సార్, అంటే యాక్చువల్ గా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం ఇంకా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వలేదు సార్, నా సాటిస్ఫాక్టరీగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వలేదు. తీసుకోలేదు. ఫస్ట్ 4-5 ఏళ్ళు కష్టపడ్డారు, తర్వాత అది అట్లా ఫ్లో అయింది, కానీ పెద్ద ఏమీ ఒరిగింది లేదు. కానీ బట్ ఇప్పుడే కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఏంటి, జాబ్ మానేస్తున్నారా, లేదంటే జాబ్ తో పాటుగా ప్యారలల్ గా ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా, ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా మీకు వస్తా ఉంది, లేదంటే ఇంకోటి ఏదైనా అప్గ్రేడ్ అయ్యే ఎగ్జామ్స్ రాసే ఏమన్నా జాబ్లో ప్రమోషన్ లాంటిది వచ్చేదానికి, డిపార్ట్మెంట్ ఏదైనా మారేదానికి అట్లాంటిది ఏదైనా ఉందా? ఏదో ప్రోగ్రెస్ని నేను ఇక్కడ చూశాను, సో అది మీరు చెప్పాలి. ఇప్పుడే జాబ్ ఇంకా ఇదే ఉంటుంది సార్, ఒక అంటే బేసిక్ ఇదే ఉంటుంది జాబ్. బట్ ప్యారలల్ గా
సమ్ బిజినెస్ కోసం అనుకుంటున్నాను, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా బిజినెస్ కోసం అనుకుంటున్నాను అనమాట సార్. వెరీ గుడ్, వెరీ సో గుడ్. కొత్తది స్టార్ట్ అవుతుంది, అర్థమైందా? అవును సార్. వెరీ అవును సార్. ఓకే, ఓకే. ఇది ఇది ఎంత ఇది 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 ఎంత వరకు వస్తుంది మామూలుగా? గవర్నమెంట్ జాబ్ కాబట్టి అనుకున్నంత పే ఉంటుందా ఇది? చేతికి ₹1,00,000 వస్తుంది అనుకోండి సార్. ఓకే, అంటే శాలరీ, బేస్ శాలరీ ఇంతే ఉంటుంది. ఓకే, ఓకే. సో అది అంతే ఉంది, అర్థమైంది. సో ఇప్పుడు మనకి ఆస్పెక్ట్, మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా కానీ రిలేటివ్ అండి. మీకు వచ్చే ₹1,10 అవ్వచ్చు ఇంకో మీ లెవెల్కి, అర్థమైందా? సో ఇప్పుడు ప్రోగ్రెస్ ఆస్పెక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు సిగ్నిఫికెంట్ గా వచ్చేది. ఇప్పుడు 1,00,000 10,00,000 వచ్చింది అనుకో, మీకు అప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉంటుంది అనుకో. అట్లాంటి ఒక బేస్ బిల్డ్ అవ్వడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నది. వీనస్ బుక్ రాహులో వీనస్ జరుగుతున్నాడు. వీనస్ ఈ లగ్నానికి యోగకారకుడు. స్టార్ లార్డ్ అయిన వాడు ఎగ్జాల్ట్ అయి 9లో ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని క్రియేట్ చేయాలి. ఓకే, కాబట్టి ఇది ప్రోగ్రెస్ ఇస్తా ఉంది. 25, 26, 27 ఈ మధ్యలో స్టెప్ తీసుకొని ముందుకు పోతా ఉందన్నమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ ఇవన్నీ చాలా మంచి ఆస్పెక్ట్స్ పోతున్నాయి. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ ని కంజైన్ చేసినా ఏమీ కాదు. ఓకే, ప్రోగ్రెస్ మంచి మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది, డిస్టర్బ్ అవ్వాలి. వీనస్ మాత్రం 4th and 9th లో డిస్టర్బ్ అయ్యాడు. అయినా కూడా సాటర్న్ ఉన్నాడు కాబట్టి ఇష్యూ లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ ని కంజైన్ చేస్తూ వెళతా ఉంది కాబట్టి అయినా కూడా ఏం కాదు. ఎందుకంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి కంజంక్షన్ అవ్వచ్చు, అయినా కూడా గుడ్ రిజల్ట్ వేస్తుంది కాబట్టి ఫ్లో ఆపట్లేదు. కాబట్టి నేను ప్రోగ్రెస్ అంటే ద పాత్ మేబీ లిటిల్ బిట్ హార్డ్ వర్కింగ్ అయినా కూడా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. కానీ సపోర్ట్ ఆఫ్ ది పేరెంట్స్ తక్కువగానే అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ కేతు, మెర్క్యూరీ ఈజ్ ఆక్యుపైడ్, కేతు స్టార్, కేతు 10th లో ఉన్నాడు. ఓకే, కానీ మెర్క్యూరీ ఈజ్ ఆల్సో రెట్రోగ్రేట్, 5th లార్డ్ 8th లార్డ్ అయిన వాడు. తర్వాత 9th లార్డ్ అయిన వీనస్ ఘాట్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్, అదే 4th and 9th లార్డ్. కాబట్టి ఏంటిది, మనం సెల్ఫ్ మేడ్ అంటే మనమే బిల్డ్ చేసుకోవాలి. ఏదైనా కూడా ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు అనేది లేదు. యాక్చువల్గా యూఆర్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ బై యువర్ ఓన్ ఇన్ యువర్ లైఫ్ అనేది చెప్తా. డూ యూ అగ్రీ విత్ దట్? ఎస్ సార్, స్క్రాచ్ నుంచి నేనే బిల్డ్ చేసుకోవాలి. స్క్రాచ్ నుంచి మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సన్ను కేతు ఒకే స్టార్ లో ఉన్నా, అక్కడ డిస్టర్బ్ అయ్యాడు, వీనస్ డిస్టర్బ్ అయ్యాడు. సో సన్ ఇస్ కారక ఫర్ పితృకారక. సో కాబట్టి ఏంటిది, ఇది గవర్నమెంట్, సన్ ఇస్ ఆల్సో ఏంటి గవర్నమెంట్. సో గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళినాం కానీ అది కూడా సాటిస్ఫాక్టరీని ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ దట్ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ అనమాట. జాబ్ రావచ్చు, అది వేరే విషయం, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఫ్రూట్ఫుల్ గా ఉన్నాం లేదు కదా, అదే కదా అసలైన లైఫ్. సో అది ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీకు టర్నింగ్ ఇస్తా ఉంది, అర్థమైందా? సో కాబట్టి ఇట్స్ బీన్ గుడ్ అండ్ ప్రోగ్రెస్. ఇది ముందుకు వెళ్తా ఉంది చార్ట్ ఇప్పుడైతే, అర్థమైందా? సో దాని తర్వాత ఒక ఫ్లో కొంచెం ముందుకు చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ముందుకు కూడా వెళ్ళాలి కాబట్టి. తర్వాత 10th హౌస్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తుంది, నెటల్ మార్స్కి బాగుంటుంది, కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ ఏం లేదు. ప్రోగ్రెసివ్ సన్ను నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, మంచి ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ ఫామ్ అవుతుంది, మంచి మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడండి మీ కెరియర్ అసలైంది స్టార్ట్ అయింది, అర్థమైందా? ఇప్పటిదాకా కూడా ఏమి స్టార్ట్ కాలేదన్నాడు, ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయిందని అనుకోండి. సో అట్లా దాదాపు ఇది 38 వరకు లాక్కెళ్ళిందండి. 38 దగ్గర ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 37, 38లో 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది. గురులో బుధుడు జరుగుతున్నాడు. బుధుడు ద్వితీయాధిపతి, ఆస్పెక్టింగ్ ద అష్టమాధిపతి ఈజ్ పొజిటెడ్ ఇన్ 7th, వేర్ 7th లో రెట్రోగ్రేట్. చెప్పండి, రెట్రోగ్రేట్ మెర్క్యూరీ ఇన్ 7th కదా, 8th లాడు. హౌ ఈజ్ అబౌట్ వైఫ్ హెల్త్ ఆర్ రిలేషన్షిప్ విత్ ద వైఫ్? కొంచెం డిలే ఫర్ మ్యారేజ్ ఇచ్చిందా, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇచ్చిందా, ఏమి ఇచ్చింది? కొంచెం డిలే అంటే సార్ 32లో మ్యారేజ్ అయింది సార్. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎందుకంటే టైం ని బట్టి కదా అది. 32 అంటే మనం 2016లో వేసుకోవాలి. అప్పుడు ఏం ఆస్పెక్ట్ జరిగింది, అప్పుడు పెద్ద ఆస్పెక్ట్ అంటే 10th హౌస్ కంజంక్షన్ మార్క్ జరుగుతూ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ రెట్రోగ్రేట్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అది ఉన్నా కూడా పనిచేయదు కదా. సో జరిగింది. సో అక్కడ కూడా ఆస్పెక్ట్ కొంచెం అగ్రెసివ్ ఆస్పెక్టే ఉంది కదా. సో అదే జాబ్ టైమింగ్లో ఉంది కాబట్టి మీరు సార్ట్ అవ్వడం కూడా, ఇప్పుడు ఒక సైడ్ జాబ్ సైడ్ ఇచ్చింది అనుకో, మ్యారేజ్ న్యూట్రల్గా ఉండొచ్చు అట్లా. సో ఏదో ఒక దానిలో అది స్ట్రెస్ అయితే ఇచ్చేదానికి కారణం అవుతుంది. అదే జాబ్ సైడ్ షార్ట్ అయింది కాబట్టి సార్ మ్యారేజ్ ఓకే నార్మల్ అంటే సైడ్ ఇష్యూ ఇచ్చింది కాబట్టి ఇటు సైడ్ న్యూట్రల్ గా ఉంటా ఉంటుంది అనమాట అక్కడ ఆ టైంలో, అర్థమైనా? అది లేకపోతే ఇంకోటి ఇచ్చేది అనమాట అది. సో ఏదైనా సెన్సిటివ్ హెల్త్ ఆఫ్ ది వైఫ్ 38 దగ్గర అక్కడ మనకి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం కన్సర్న్ తీసుకోవాలి. రైట్, ఇప్పుడైతే బాగుందండి. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే చాలా లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏమి ఇష్యూ లేదు, బాగుంది చార్ట్. ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఎందుకనంటే 4th లో ఉన్న రాహువు మూన్ స్టార్ లో ఉన్నాడు, మూన్ 3rd లో ఉన్నాడు. ఓకే, 9th లో ఉన్న సాట్రన్ స్టార్ లైట్ రాహు 4th ఉన్నాడు. ఓకే, సో 9 బాగుంది, 3rd బాగుంది, సో ఇష్యూ లేదు.
పర్సనల్ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్. పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇది ఒక్కటే కన్సర్న్ చెప్తా. ఎందుకంటే 6th లార్డ్ 3rd లో ఉంటూ వీనస్ స్టార్ లో ఉన్నాడు, వీనస్ కేతు ఒకే స్టార్ లో ఉన్నారు. సో కాబట్టి దాని రీత్యా ఇది చెప్పాల్సి వస్తా ఉందన్నమాట. ఓకేనా, రైట్. ఓకే సార్. జనరలీ బానే ఉంది, మంచిగా ఉంది. కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ, ఇక అది బై న్యాచురల్ గా దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయలేం కదా. సో ఇట్స్ బిన్ గుడ్, రైట్. ఇంకా ఓకే, అదే సార్, అంటే మెయిన్లీ ఫైనాన్షియల్ రిలేటెడే సార్. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా మనం సిగ్నిఫికెంట్ గా చేసింది ఏం లేదు కదా. సో మనం బాగా ప్రిపేర్ అయ్యాం, కష్టపడ్డాం, అనుకున్న జాబ్ రాలేదు. సో కెరియర్ అనేది దానిలో ఉండే వరకు, అంటే మనం ఆప్షన్ తీసుకొని మనం ముందుకు పోయే వరకు హార్డ్ వర్క్ ఇచ్చింది, అర్థమైందా. సో ఇది కాకపోతే ఇంకోటైనా ఇచ్చేది. సో హార్డ్ వర్క్ ని మనం ఓవర్కమ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కస్టమ్స్ అవి చేస్తున్నారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద థర్డ్ ప్రాసెస్ ఇచ్చి ఉండొచ్చు, అర్థమైందా. ఆ విధంగా మనము ఒక ఫండమెంటల్ బేస్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్న ఫ్లో వెళ్తున్న హార్డ్ వర్క్ కి మీకు ఇప్పుడు దొరికింది పెద్ద రాయి ఎక్కడానికి. సో కాబట్టి అక్కడి నుంచి మీరు ఫ్లై అవ్వడానికి అవకాశం ఇస్తా ఉంది. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది అయిపోదు కదా. అయిపోయినాకే మీకు అమ్మాయి కరెక్ట్ చెప్పాడో ఏదో అనిపిస్తుంది. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ రావడానికి ఉండదు. కాబట్టి మీ ఎఫర్ట్ మీరు చేయండి, బాగుంది. కాబట్టి ప్రకృతి అనుకూలిస్తుందని అర్థం చేసుకోవాలి. అదే సార్, అదే సార్. ఇల్లు కట్టుకుని యోగం ఎప్పుడు కలుగుతుంది సార్? ఇంకా నెక్స్ట్ సెకండ్ చైల్డ్ కోసం ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ ఎఫర్ట్స్ ని రైట్ వేలో ట్రిగర్ అవుతూ వెళుతున్నాయి అంటే దాని అర్థమే నిలబెట్టుకోవడమే అనమాట. భాగ్యం క్రియేట్ చేయాలి. యూ షుడ్ బిల్డ్ అసెట్స్ నౌ. సో ఆ బిల్డ్ చేయడానికి మంచిగా వెల్త్ మనం ఎంతవరకు అయితే సాటిస్ఫాక్టరీ అవుతామో, మనకి ఎంతైతే యోగం ఉందో ఆ అసెట్స్ ని బిల్డ్ చేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నారు, అది బాగుంది ఖచ్చితంగా. ఓకే, ఓకే సార్, బాగుంది కాబట్టి రైట్ వేలో పోతా ఉందని చెప్తాను నేను, అంతే, సింపుల్. ఒకసారి ఇంకో సెకండ్ కిడ్ ప్లాన్ చేస్తున్నాం సార్, అది ఆ యోగం తప్పకుండా ట్రై చేయొచ్చు. పంచమాధిపతి, సప్తమాధిపతి, కేతు భుక్తి జరుగుతూ ఉంది. ఓకే, కేతు స్టార్ని ఆక్యుపై చేసిన మెర్క్యూరీ 7th లో ఉన్నాడు. ఓకే అండి, అంటే ఇది డిపెండ్స్ ఆన్ మెడికల్ కండిషన్స్. చార్ట్ పరంగా అయితే పెద్ద ఏం లేదు. తర్వాత వీనస్ భుక్తి, వీనస్ స్టార్ లాడు, సాటర్న్ చేయొచ్చండి. అండ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఇష్యూ ఏం లేదు. టైం అయితే పాజిటివ్గా చెప్తున్నాను కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఇట్ డిపెండ్స్ ఆన్ మెడికల్ కండిషన్. బేసికల్లీ ఏంటంటే మేము ఫిమేల్ దగ్గర నుంచి ప్రశ్న తీసుకొని ఇలా ట్రై చేస్తూ ఉంటాము. సో జనరల్లీ బేస్డ్ ఆన్ యువర్ బోత్ హెల్త్ కండిషన్స్ నార్మల్ ఉన్నాయి. సెకండ్ కిడ్ అంటే ఫస్ట్ కిడ్ అయిపోయింది కాబట్టి ఇట్స్ అబ్జల్యూట్లీ ఆల్ రైట్. అంటే సంతాన యోగంలో కొంత దోషాలు ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే. బట్ ఇంకా టైం అనేది ఓకే ఉంది కాబట్టి మీ హెల్త్ కండిషన్స్ ఓకే ఉంటే మీరు ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళొచ్చు. ఓకే సార్, ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.